100 మొదటి వచనం నుండి సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేడి, సంతోషంతో యెహోవాను సేవించడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించిన మనం ఆయన వారము, మనం ఆయన బ్రదలము, ఆయన వేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములుండును. పరిశుద్ధ గ్రంథముల నుండి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఎంతో విలువైనవి, అమూల్యమైనవి, శ్రేష్టమైనవి. దేవుని యొక్క మంచి మాటలు ఇవి. ఎంతో వ్యర్థమైనవి కాదు, అపవిత్రమైనవి కావు, చెడ్డ మాటలు కాదు ఇవి. దేవుని యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన ఎంతో విలువైన మాటలు ఇవి. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఈ లోకములో ఉన్న అందరూ కూడా యేసయ్యని ఆరాధించాలని ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ లోకమంతా కూడా ఎక్కడ చూసినా యేసయ్య మాటలు వినబడుతున్నాయి. యేసయ్య యొక్క ఆరాధన ఎక్కడ చూసినా ఆయన మాటలు, ఆయన ఆరాధన వినపడుతున్నది. ఎక్కడ చూసినా ఆయనను ఆరాధించి వారు ఆత్మతోను సత్యముతోను అన్నట్టుగానే యేసయ్యని ఈ ఆదివారము ఈ ప్రపంచమంతా లోకమంతా ఆయన సన్నిధిలోనే యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారంటే ఆయనే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, సర్వశక్తుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఆయన గొప్ప దేవుడైన ప్రేమమూర్తి, ఆయన గొప్ప దేవుడైన ఆయన నిజమైన యేసుక్రీస్తు. ఆయన తప్ప మనకి ఈ లోకములో వేరొక దేవుడు ఉండకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క వాక్యానుసారంగా ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందుకే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని ఊర్లు, ఎన్ని పల్లెటూర్లు ఉన్నాయో, ఈ సమస్త దేశములారంటే ఈ లోకమంతా కూడా యేసయ్యకి ఒక ఊరితో సమానం. ఈ లోకమంతా యేసయ్యకి ఒక ఊరితో సమానం అంటే ఆయనకి చూడండి, యేసయ్యని ఆరాధించడానికి ఈ లోకమంతా కూడా ఆరాధించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అందుకే అన్నాడు. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే దేవుడు లోకమును అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ కొంతమంది యేసయ్యని ప్రేమించలేకపోతున్నారు. కొంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారు, కానీ కొంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారు, కొంతమంది యేసయ్యని ప్రేమించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఇంకా చాలా మంది ఉన్నారు. కొంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందని వారు ఉన్నారు, పొందని వారు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, సమస్త దేశములారా మీరందరూ కూడా నా యొద్దకు రండి, నా సన్నిధికి వచ్చి సంతోషముతో ఆనందముతో మీరు నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి, పాటలు పాడండి అంటున్నాడు. ఆయనే మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారము, మనం ఆయన బిడ్డలము, ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు మనలను రక్షించుకున్నాడంటే, మనలను కాపాడుతున్నాడంటే, మనల్ని భద్రపరుస్తున్నాడంటే, మనల్ని పోషిస్తున్నాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన రెక్కలకి నీడలో ఉన్నాం, ఆయన కింద ఉన్నాం, ఆయనతో ఉన్నాం, ఆయన సావాసములో మనం ఉన్నాం, ఆయన ప్రేమలో మనం ఉన్నాం. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. యేసయ్య ప్రేమ ఈ లోక ప్రేమ కంటే పరలోక ప్రేమ, యేసు ప్రేమ శాశ్వతమైనది. అందుకే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయమన్నాడు. ఈ లోకమంతా కూడా ఒక్క ఊరితో చేయండి. కానీ మనకైతే ఈ ఊరు తెలియడానికి ఇక్కడ ఈ ఫలానా ఊరు, ఫలానా ఆ ఊరు, ఈ ఊరు అని పేర్లు పెట్టుకుంటాం. కానీ మనకు అడ్రస్ తెలియడానికి. కానీ యేసుక్రీస్తు వారికి ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా ఒకటే దేశమంట, సమానమంట. ఈ లోకములో అన్ని కలిపితే ఆయనకి ఒకటే ఊరు, ఒకటే దేశం ఆయన దృష్టిలో. మనకైతే ఈ ఊరని, ఆ ఊరని, ఆ దేశమని, ఈ జిల్లా అని, ఆ ప్రపంచం, ఈ ఊరు, పల్లెటూరని ఏదో మనకి అడ్రస్ తెలియడానికి పేర్లు పెట్టుకున్నాం. ఆ పలానా దిక్కి వెళ్ళాలని.
కానీ యేసయ్య పైనుంచి చూస్తున్నాడు. ఆయనకి లోకమంతా కూడా ఒకటే ఊరు, ఒకటే ఆలోచన. అందరూ కూడా నా చెంతకు రండి, నన్ను ఆరాధించండి. ఈ లోకములో ఎక్కడ చూసినా సువార్త వినబడుతుంది, మీరు వింటున్నారు, నా మాటలు వినబడుతున్నాయి, మీరు వింటున్నారు, కానీ ఎవరు కూడా రక్షణ పొందట్లేదు, ఇంకా మారట్లేదు, ఇంకా మీ ఇష్టానుసారంగానే జీవిస్తున్నారు, ఇంకా ఎవరు కూడా రక్షణ పొందకుండా ఉన్నారు. ఇంకా వారందరి గురించి నేను రక్షణ పొందుతారేమో అని నేను చూస్తున్నాను. నేను రావడానికి ఆలస్యం ఎందుకు చేస్తున్నానంటే మీరందరూ కూడా ఇంకా మారాలి, రక్షణ పొందుకోవాలి, పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, నీటి బాప్తీసాలు తీసుకోవాలి. మీరందరూ అంతటను మారు మనసు పొంది బాప్తీసాలు తీసుకున్నప్పుడు ఈ లోకమంతా కూడా వాక్యము చేత నింపబడినప్పుడు, అంతటను అందరూ రక్షించబడినప్పుడు యేసుక్రీస్తు వారు నేను వస్తాను అంటున్నాడు. ఆయన ఇదే కృపాయుగంలో ఉన్నాం, ఇది జాలి యుగం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో ఎవరికైతే తెలీదు. యేసైన అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు యేసుక్రీస్తు వారు. నీకు తరుణం ఇచ్చినప్పుడు నీవు రక్షణ పొందడానికి నీకు మంచి అవకాశం ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. నీకు రక్షణ పొందుకోవడానికి యేసయ్యని నమ్మి సిద్ధపడి ఉండడానికి నీకు ఉచితమైన ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు, ఆ రక్షణ ఇచ్చాడు. నువ్వెప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుకి నీ హృదయాన్ని ఇస్తావో, నీ యొక్క ఎప్పుడైతే నీవు ప్రేమతో నీవు రక్షించబడి నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తపడి నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు నీ హృదయాన్ని యేసయ్యకి ఎప్పుడు ఇస్తావో ఆయన సంతోషిస్తాడంట. ఆయన ఎంతో ఆనందపడతాడు. యొక్క పాపి కొరకు పరలోకములో ఎన్ని దూతలతో సంతోషిస్తున్నాయో, ఎన్ని దూతలు ఎంతోమంది పరలోకములో ఎంతో యేసుక్రీస్తుతో పాటు సంతోషపడతారంట. ఈ భూమి మీద ఎన్నో ఆత్మలు రక్షణ పొందుతున్నప్పుడు, మారినప్పుడు పరలోకములంట నిత్య సంతోషం అంట. అక్కడ దేవునికి అక్కడ ఉన్న దూతలకి ఎంతో ఆనందము కలుగుతుందంట. చూడండి, యేసుక్రీస్తు వారు నీడే నిన్ను నన్ను రక్షించుకున్నాడంటే నీవు ఆయన మాట విని ఆయనకి లోబడాలి, అంతే. యేసుక్రీస్తు మాట విని లోబడటమే నీ యొక్క బాధ్యత. యేసయ్యకి నువ్వు చేతులెత్తి ఆరాధించడమే, మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేయడమే, నువ్వు తగ్గించుకుని మోకాళ్ళేసి యేసయ్యని ఆరాధించడమే. ఒకవేళ నీలో ఉన్న బలహీనతలు బట్టి, నీలో ఉన్న భయంకరమైన పరిస్థితులు, అనారోగ్యాలు బట్టి నువ్వు ఒకవేళ మోకాలు వేయకపోవచ్చు, నువ్వు ఉన్న పాటునే నువ్వు కూర్చున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, బలహీనంగా ఉన్నావో ఆ రీతిగానే హృదయానుసరముగా విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఆరోగ్యము బాగుండి అన్ని అవయములు బాగున్నప్పుడు నువ్వు మోకాలు వేసి యేసయ్యా అని విశ్వాసముతో హృదయానుసారంగా నువ్వు నమ్మకముతో ప్రార్థన చేయాలి. యేసయ్యకి ఎప్పుడైతే నువ్వు మొదలు పెడుతున్నావో ప్రతి అక్కర కూడా ఆయన తీరుస్తాడు. ఆయన చూడండి, సంతోషముతో యెహోవాను సేవించాలి. సంతోషముతో ఆయనను సేవించినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు నీ హృదయములో తెలియకుండా నీకు సంతోషం, ఆనందం కలుగుతుంది. యేసుక్రీస్తు వారు కూడా సంతోషపడతాడు. నీకు ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా సరే నీవు యేసయ్య సన్నిధికి వచ్చి సంతోషించి ఆనందించి ఆరాధిస్తావో అప్పుడు యేసయ్య మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా నా సన్నిధికి వచ్చినప్పుడు సంతోషముగా ఆనందముగా ఆరాధిస్తున్నారు, కొనియాడుతున్నారు. చూసారా? అందుకే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీలో దిగులు కానీ, భయము కానీ, ఆందోళన కానీ, చింత కానీ ఏమి రానియకుడు అన్నాడు ఆయన. అందుకే యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు సంతోషంగా పాటలు పాడాలి, సంతోషంగా ఆరాధించాలి. చూడండి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి,
నువ్వు వెళ్తున్నావా దేవుని సన్నిధికి? ఉత్సాహంగా వెళ్ళు, ఉత్సాహంగా ఆరాధించు, సంతోషించు. యేసుక్రీస్తు వారు ఆనందపడతాడు. ఆయన దావీదు మహారాజు కూడా నా మందిర ఆవరణములను నేను చూడవలెనని నా ప్రాణము నా హృదయము ఎంతో ఉప్పొంగుచున్నది, ఎంతో సంతోషించుచున్నదని ఆయన ఎప్పుడు కనిపెట్టుకుంటానన్నాడు. దేవుని ఆవరణములో చూడాలని ఎంతో సంతోషిస్తున్నాడు. అందుకే నా మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినములు అంటే శ్రేష్టమైనది. దేవుని సన్నిధిలో గడపడం వల్ల ఎంతో ఆశీర్వాదం ఉంటుంది, ఎంతో మేలు, ఎంతో దీవెన, ఎంతో సంతోషం కూడా ఉంటుంది. ఒక్క రోజు ఆయన సన్నిధిలో నువ్వు గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టమైన దీవెన పొందుకుంటావు, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, ఆ కృపను చూస్తావు, ఆ ధన్యతను చూస్తావు, దేవుని యొక్క సంతోషాన్ని చూస్తావు. ఆయన చూడండి, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. మన యెహోవాయే దేవుడని మనం తెలుసుకోవాలి. దావీదు అంటున్నాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఆయనలో ఉన్న సాదృశ్యం, ఆయనలో ఉన్న ప్రేమ, ధన్యత, నీతి, నిజాయితీ, యథార్థత, ప్రేమ, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచి మనసు, ఓర్పు, సహనము, దయాలత్వం, దీర్ఘశాంతము యేసుక్రీస్తు వారిలోనే నేను చూశాను. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడైన, ఈ లోకంలో ఉన్న మనందరికంటే ఉత్తమమైన యేసుక్రీస్తు ఉత్తముడు, ధన్యుడు, గొప్ప దేవుడు, సర్వశక్తుడు. ఆయన నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అంటే నిత్యము కూడా మనకి ఆయన దేవుడై ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన నీకు నాకు తోడై ఉన్నాడు. ఒక తండ్రిగా ఉన్నాడు, ఒక తల్లిగా ఉన్నాడు, పరమ దాటో పరమ వైద్యుడిగా, పరమ స్నేహితుడిగా, పరమ బంధువుడిగా అన్నీ ఆయనే. యేసు క్రీస్తు వారే మనకి అన్ని విధాలుగా సహాయం చేసేది. ఆయనే మనకి మనల్ని ఆదుకునేది. యేసు క్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడంట. చూడండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూడండి, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, ఆ కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను